హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే 3 ఎట్ వైజాగ్ అనమాట. డే 1 అండ్ డే 2 కూడా నా వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేయండి. డే 3 యాక్చువల్గా ప్లాన్ లేదనమాట. యాక్చువల్గా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, బట్ ఎందుకో ఇంకా హాలిడేస్ అనమాట. లాంగ్ వీకెండ్ వచ్చింది, దట్టు ఇంకా పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ అనేసరికి ఇంకొక డే ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఇంకా అక్కడ ఆల్రెడీ ఉన్న హోటల్లో రూమ్స్ అవైలబుల్ లేవన్నారు లాంగ్ వీకెండ్ కాబట్టి. సో నోవాటెల్ బుక్ చేసుకొని అందులోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే సో కొంచెం టైం పట్టిందనమాట, ఫార్మాలిటీస్ అవన్నీ. సో అక్కడే ఇట్లా ఎగ్జిబిషన్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఒకసారి ఏమున్నాయి ఏంటి అనేసి నోవాటెల్ లోపల. యాక్చువల్గా చెక్ ఇన్ వచ్చేసి 3 అనమాట, బట్ మాకు అంతకుముందు ఉన్న హోటల్లో చెక్అవుట్ వచ్చేసి 12. సో అక్కడ చెక్అవుట్ అయిపోయి ఇక్కడికి వచ్చాము. అవైలబుల్ ఉంటే రూమ్ అవైలబుల్ ఇన్ కేస్ ఉంటే రూమ్ ఇస్తారు అనేసి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేయండి అని అన్నారు. సో ఇంకేముంది, ఇంకా నోవాటెల్ అంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా మనము. హోటల్ ఎక్స్ప్లోర్ చేసేసరికి ఒక 1 అవర్ అయిపోతుందిలే అనేసి ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఇలా ఎగ్జిబిషన్ పెట్టారు, ఇక్కడ అన్నీ ఉన్నాయి అనమాట, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. క్లాత్స్, శారీస్, డ్రెస్సెస్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి, అండ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అక్కడికి కూడా స్విమ్ సూట్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇదైతే డైనింగ్ ఏరియా, అసలు చాలా స్పేషియస్గా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి బఫే డైనింగ్ ఏరియా అనమాట. ఇంకా దీని పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్మల్ డైనింగ్ ఏరియా ఉంటుంది. సో ఇదైతే బఫే డైనింగ్ ఏరియా. సో బఫే డైనింగ్ ఏరియా అపోజిటే మనకి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్ నుండి ఇక్కడ వ్యూ ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గర మనం కూర్చుంటే అటు సైడ్ మనకి బీచ్ ఉంటుంది అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. స్విమ్మింగ్ పూల్ ప్లస్ బీచ్ రెండు కలిపి ఉన్నాయా అన్నంత ఫీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. మాకు కొంచెం టైం ఉంది కాబట్టి మేము ఇంకా అక్కడ కూర్చున్నాము. కొంచెంసేపు వెదర్ బాగుందని అక్కడ కూర్చున్నాము. ఇంకా పిల్లలకి అయితే వాళ్ళు నార్మల్గా డ్రాయింగ్ కిట్ ఇచ్చారనమాట. సో వాళ్ళైతే ఇంకా డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చున్నారనమాట. సో ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం అని పెట్టారు ఒకటి, ఇలా నార్మల్గా ఏమేమి ఉంటాయి చుట్టుపక్కల, ఏమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి. ఇంక ఇక్కడ పిల్లలకి గేమ్స్ జోన్ కూడా ఉందన్నమాట. అసలు లేనిదంటూ లేదండి, అసలు ఇక్కడ గేమ్స్ జోన్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్పా ఉంది, పార్లర్ ఉంది, అసలు ఏదంటే అదండి. చాలా చాలా బాగుందన్నమాట. అంటే మాకు 1 అవర్ టైం ఇవ్వండి అన్నారు కదా, అసలు ఆ 1 అవర్ అసలు తెలియకుండానే గడిచిపోయింది. అసలు మేము రూమ్లోకి వెళ్ళక ముందే ఇంత ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మొత్తం హోటల్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. చేసిన తర్వాత అప్పుడు మాకు రూమ్ దొరికిందనమాట. సో అలా బోర్ కొట్టడం అట్లా ఏం అనిపించలేదు. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసరికి 1 అవర్ అయిపోయిందనమాట. సో ప్లే జోన్ అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. చిన్నగానే ఉంది, బట్ ఎలా ఉన్నా పిల్లలకైతే నచ్చుతుంది కదా ఇవన్నీ, హార్స్ అలాంటివి. చాలా బాగుందన్నమాట. సో హోటల్ కూడా చాలా చాలా బాగుంది, అండ్ వెదర్ కూడా బాగుందన్నమాట. అలా రెయిన్ కాకుండా ఇలా వేడిగా కాకుండా మిడిల్లో ఉందన్నమాట, చాలా బాగుంది. సో అసలు స్విమ్మింగ్ పూల్ అయితే అసలు చాలా అంటే చాలా, అసలు స్విమ్మింగ్ పూల్లోకి మనము వెళ్ళిన తర్వాత మనం అసలు చూస్తే అసలు బీచ్ మన పక్కకే ఉందా అన్నట్టు అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు మెయిన్గా ఆ వ్యూ కోసమే ఆ హోటల్ తీసుకున్నాము. అసలు చాలా చాలా బాగుంది. సో వైజాగ్లో అయితే ఎవరికైనా వెళ్ళినప్పుడు మాత్రం నోవాటెల్ పక్కా ఎక్స్ప్లోర్ చేయండి, నోవాటెల్కి వెళ్ళండి, చాలా చాలా బాగుంది. సో పిల్లలైతే ఇవన్నీ ఎంజాయ్ చేశారు, కొంచెంసేపు అయితే టైంపాస్ చేశారనమాట. టైంపాస్ చేసిన తర్వాత ఇంకా మేము ఫస్ట్ లంచ్ అనుకున్నాం, బట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో ఇక్కడే లంచ్ చేసేసామన్నమాట నోవాటెల్లోను. సో ఇప్పుడైతే రూమ్ చూపిస్తాను మీకు. ఇలా వెళ్ళగానే ఫస్ట్ రైట్ సైడ్ అయితే ఇలా కబోర్డ్స్ ఇచ్చారనమాట. మనం ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇచ్చారు. ఐరన్ బాక్స్, లైక్ బాత్రూమ్ చెప్పల్స్, అండ్ వేయింగ్ మిషన్ కూడా ఉందండి ఇక్కడ. వేయింగ్ మిషన్ కూడా పెట్టారు లిటరల్లీ. అసలు ఇంకా లాకర్ అనమాట, మనకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అట్లా లాకర్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు లాకర్ పెట్టారు. అండ్ ఇది అయితే ఎంట్రన్స్ అనమాట. ఇలా లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూమ్ ఉంది, రైట్ సైడ్ ఈ 2 కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే ఇలా వాష్రూమ్ వచ్చేసింది. మాకు ఇంకా మేము టైంకి బుక్ చేసుకున్నాం కాబట్టి బీచ్ వ్యూ రాలేదన్నమాట. మాకు రూమ్ అనేది ఇలా వచ్చేసింది, బీచ్ వ్యూ రాలేదు. బట్ ఏంటంటే ఆఫ్ వచ్చిందనమాట. ఆఫ్ బిల్డింగ్ సంథింగ్ పక్కన అపార్ట్మెంట్ కనిపిస్తుంది, ఆఫ్ అయితే బీచ్ కనిపిస్తుంది అనమాట.
కొంచెం కొంచెం కనిపిస్తుంది బీచ్, అలా వచ్చిందనమాట. ఫుల్ బీచ్ వ్యూ అనేది అయితే రాలేదు, ఎందుకంటే మేము టైంకి వితిన్ 2 hours ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి రిమైనింగ్ ఏమున్నాయో అవే ఇస్తారు కదా. ఇదైతే ఇంకా బాల్కనీ లాగా అనమాట, గ్లాస్ డోర్ ఉంది, గ్లాస్ డోర్ నుండి బయటికి బాల్కనీ. ఇదైతే రూమ్ వ్యూ, చాలా బాగుంది రూమ్ అయితే. అండ్ ఇక్కడ మనకి థింగ్స్ పెట్టారనమాట, లైక్ కెటిల్, కాఫీ, షుగర్ ఇవన్నీ. అండ్ మనకేమైనా కావాలంటే స్నాక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాతనైతే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ డైనింగ్ ఏరియా 2 ఉన్నాయని చెప్పాను కదా. ఒకటేమైతే బఫే, ఇంకొకటేమో నార్మల్గా మనము ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం ఆర్డర్ చేసుకొని తినచ్చు అనమాట. సో ఇలా ఉందన్నమాట. ఇలా అయితే వెళ్ళాం మేము లోపలికి. ఇంకా నార్మల్గా ఏంటి అంటే అక్కడ మేము బిఫోర్ హోటల్లో ఆల్రెడీ బఫే టిఫిన్ చేసి వచ్చాము. సో ఇంకా లైట్గా ఒక బిర్యానీ అలా తినేసామన్నమాట, ఎక్కువ ప్లేస్ లేకుండే. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళు ఫ్రీ స్నాక్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఏంటి ఎక్కడ అంటే స్విమ్మింగ్ దగ్గర. ఇక్కడ చూడండి మీరు, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తే మనకు అసలు ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట బీచ్ అయితే. సో పిల్లలకి కూడా సపరేట్ ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నైట్ పైన టెర్రస్ మీద వ్యూ చాలా బాగుంటుంది అంటే అక్కడ కూడా వెళ్ళాము, చాలా చాలా బాగుందన్నమాట. అక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఇదైతే మా వైజాగ్ టూర్ అండి. సో నెక్స్ట్ డే అయితే మేమైతే రిటర్న్ అయిపోయాం. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.